వరంగల్ షాక్తో గిలగిలా కొట్టుకుంటున్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. ఉప ఎన్నికలో ఘోరంగా ఓడిన ఆ పార్టీ పక్కచూపులు చూడటం మొదలుపెట్టింది. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఒంటరిగా గెలవడం అసాధ్యం అనుకుందేమో. ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలన్న పాట అందుకుంది. మేమే గెలుస్తామన్నారు. లక్షకు తక్కువ కాకుండా మెజార్టీ వస్తుందని ప్రకటనలు చేశారు. వరంగల్ ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్ గాంభీర్యం అంతా ఇంతా కాదు. కానీ ఫలితాలు చూస్తే లక్ష మెజార్టీ కారుజోర్లో కొట్టుకుపోయింది. టీఆర్ఎస్ మెజార్టీని ఒక్క ఓటు కూడా తగ్గించలేని కాంగ్రెస్ గత ఎన్నికల్లో సాధించినన్ని ఓట్లు కూడా రాబట్టలేకపోయింది. అంతే, ఇప్పుడు ఆ పార్టీకి 2019 ఎలక్షన్ ఫోబియా పట్టేసుకుంది. ఇలాగే ఆ ఎన్నికలకి పోతే సమస్య తప్పదన్న భయం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ నేతలు పొత్తుల పాట పడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తుల్ని కలవాలని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే 2019లో టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై ఎన్నికల బరిలోకి దిగాలనేది కాంగ్రెస్ ఆలోచన అన్నమాట. మిగతా కాంగ్రెస్ నేతలు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ పొత్తులపై మాట్లాడుతూనే భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని సంకేతాలు పంపుతున్నారు. మీరెవరన్నా ఊహించినారా టీఆర్ఎస్ టీడీపీతో కలుస్తుందని? మీరెవరన్నా ఊహించినారా కాంగ్రెస్తో కలుస్తుందని? మీరు ఎప్పుడన్నా ఊహించినారా కమ్యూనిస్టు కాంగ్రెస్తో కలుస్తుందని? ఇది సిపిఐ ఓకే. ఇట్లా కొన్ని పరిణామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడి దాకా టీడీపీ వారు బీజేపీతో పొత్తు కుదరదన్నారు. నిన్న పొత్తు కుదుర్చుకున్నటువంటి సంఘటన పరిణామక్రమమేనా కాదా? ఇప్పుడు ఇడవం కలుసుకొని ఉంటాం అంటున్న సంగతి వాస్తవమా కాదా? కానీ ఇటువంటి పరిణామాల గురించి చెప్పాల్సింది కాదు. ఏదైనా డెమోక్రటిక్గా మన డ్యూటీ ప్రజల కొరకు ఈ పార్టీ ఉన్నదాన్ని సిద్ధాంతం ప్రకారం పనిచేయటం. షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క లాంటి నేతలు కూడా పొత్తులకు సానుకూలంగానే మాట్లాడారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటున్నారే తప్ప అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని ఉండదని చెప్పడం లేదు. తెలంగాణ ఇచ్చినా కరువుపై ప్రచారం చేసినా గెలవలేకపోయాం. ఇక అధికార పార్టీని ఎలా ఢీకొట్టాలనేది కాంగ్రెస్ మధ్యలో ఊడుకట్టుకుపోయిన ఆవేదన. ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమనేది పార్టీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. పై స్థాయి నాయకత్వంలోనే ఇలాంటి ఆలోచనలు కలగటం కాంగ్రెస్ మానసిక పరిస్థితికి అద్దం పడుతోంది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీలో నిలబడటానికి అభ్యర్థులు కూడా లేని పరిస్థితి కాంగ్రెస్ది. అందుకే ప్రతిపక్షంతో చేతులు కలపడం మినహా చేయడానికి ఏమీ లేదని అర్థం చేసుకుంది కాంగ్రెస్. ఆ ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ను ఓడించాలి అంటే పొత్తులు తప్పవన్న సంకేతాలు ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరి ప్రతిపక్షాల ఐక్యత 2019లో కనిపిస్తుందా లేక అంతకుముందేనా అనేది సస్పెన్స్. ఎందుకంటే త్వరలో గ్రేటర్ ఎన్నికలున్నాయి. అధికార పార్టీతో పాటు మిగతా పార్టీలన్నీ ఈ ఎలక్షన్స్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే గ్రేటర్ లో ఎంఐఎం కు టీఆర్ఎస్ కు మధ్య అవగాహన కుదిరిందన్న ప్రచారం ఉంది. అందుకే టీడీపీతో చేతులు కలిపితే గ్రేటర్ లో ప్రభుత్వంతో పోరాడవచ్చనుకుంటోంది కాంగ్రెస్. మరి బీజేపీతో చేతులు కలిపిన టీడీపీతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందన్న సందేహాలు వినిపిస్తున్నాయి. వరంగల్ ఓటమిపై త్వరలో కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించబోతోంది. ఈ మీటింగ్ లో ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయి.